ఇది అందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రోజు కూడా అక్కర్లేదు ఆయనకు అబద్ధాలు ఆడటానికి. నిమిషాలు కాదు, ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు నుంచి అటు అటు నుంచి నేను ఆయన మాట్లాడతాడు. భువనగిరిలో కేటీఆర్ గారు ఏదో వాళ్ళని డిమాండ్ చేసిండ్రు, బిల్లు కట్టకండి, వచ్చే ఫస్ట్ ముందు 3వ తారీఖు వెంకటరెడ్డి గారు చెప్పండి కట్టొచ్చని చెప్పి మేము బాగా అర్థం చెప్పండి. ఈ బిల్లు కూడా రద్దు చేస్తున్నాం. దాంతో ఇది ఎవరు మాట్లాడిందండి? ఈయన గుర్తుపెట్టారు కదా అందరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళు కట్టొద్దని చెప్పింది ఆయనే కదా. ఇంకా ఏం చెప్పిండు? ఈ నవంబర్ నెల బిల్లు డిసెంబర్లో వస్తుంది, ఆయన మేము డిసెంబర్ 9కి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెలలో కూడా మేమే కడతాం, మీరు కట్టకండి. ఎవరైనా వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు అని చెప్పండి అది కదా మాట్లాడాడు. అదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేశారు. దానికి ఏం మాట్లాడతారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? కేటీఆర్ గారి గురించి నోటుకొచ్చినట్టు ముందు మాట్లాడడం, చిన్న పెద్ద లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇతర నాయకుల పట్ల ఎవరి పట్ల సంస్కారహీనంగా వాళ్ళ నాయకులు అంతే, ఆయన అంతే. పైగా అబద్ధం నువ్వు ఆడుతుంది, చెప్పింది నువ్వు చెప్పినా నీ ముఖ్యమంత్రి చెప్పింది. ఇంకా పైగా బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తా, 39 ముక్కలు చేస్తా, నువ్వు కాంగ్రెస్కే కోగట్టు అని చెప్పి నీ పార్టీలోనే చాలా మంది మొత్తుకున్నారు. తమ్ముని ముందే బీజేపీలో పంపించి ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను వెనకమ్మడి వస్తా, నువ్వు ముందు పోమని చెప్పి తోలి కాంగ్రెస్ ద్రోహం చేసి బీజేపీలో పోయిన నీ తమ్ముడికి ఓట్లు వేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు. ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ములు. సొంత పార్టీకి ద్రోహం చేయడం, మళ్ళీ ఇటేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇళ్ళ తెచ్చుకొని తమ్ముని బీఆర్ఎస్ను ముక్కలు చేయడం నీతో కాదు, నీ తాతతరం కూడా కాదు.